అంటే ఇట్ ఈస్ అబౌట్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ ఆర్ వైఫ్ అండ్ ఇల్లాలు ప్రియురాలు కైండ్ ఆఫ్. సో ఇదేనా సబ్జెక్టు, ఇంకా ఏమైనా స్పెషాలిటీ ఉందా దీంట్లో? కొంచెం అంటే ఇద్దరు ఒక లైఫ్లో ఇద్దరు ఉండడం అనేది మీరు అన్నట్టు మీరు చెప్పిన సినిమా రెఫరెన్స్లో ఆ ప్లాట్ఫామ్ అలా ఉంటుంది, ఇద్దరు ఉన్నారనేది తప్పిస్తే. బట్ నేను దాన్ని తీసుకెళ్ళిన క్యారెక్టరేషన్ కానీ అంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏ విషయం. సో వీళ్ళిద్దరిని నేను ఆ ముగ్గురు క్యారెక్టర్ని డిజైన్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు దాకా చూడండి కొత్తగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు హీరోని క్వశ్చన్ చేస్తారు. అంటే మామూలుగా అయితే హీరో ఏంటంటే ఒకటి ఆ అమ్మాయిన ఈ అమ్మాయి నన్ను స్ట్రగుల్ ఏది ఉంటుంది, లేదా ఇద్దరిని కన్విన్స్ చేయడం ఉంటుంది, లేదా ఈ అమ్మాయి నన్ను ఎవరిని చూస్ చేసుకుంటాను క్వశ్చన్ చేసి ఉంటుంది. ఇది అలా కాకుండా దే రైజ్డ్ అనదర్ క్వశ్చన్. ఇప్పటిదాకా ఎవరు క్వశ్చన్ చేయింది ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఆ హీరో క్యారెక్టర్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒరే మనం నీ క్వశ్చన్ చేస్తే మనం అసలు ఏం ఆన్సర్ చేయలేం కదా, వాళ్ళు అడిగిన దాంట్లో లాజిక్ ఉంటుంది బట్ ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదు. సో అది నాకు ఫ్రెష్గా అనిపించింది. మోర్ దెన్ ఎవరిని చూస్ చేసుకుంటో చేసుకో అదేం ఉండదు అసలు. వాళ్ళు అడిగింది యూనివర్సల్గా అలా ఉన్నోళ్ళు మెన్ అందరూ కూడా కనెక్ట్ అయ్యే. ఆ క్వశ్చన్ అనేది ఎప్పుడు వస్తుంది? సినిమాలో చివరిలో వస్తుందా? సినిమాలో ఇంటర్వెల్ పాయింట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. మేము ఆల్మోస్ట్ ట్రైలర్లో కూడా ఓపెన్ చేసేస్తాం. రైట్.